నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, రేపు ఏరువాక పౌర్ణమి కదా, ఆ రోజు యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఎప్పుడు కూడా పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి, నవమి ఇవి ఈ తిథులు చాలా అంటే మోస్ట్ పవర్ఫుల్ చెప్పాలంటే. ఈ తిథుల్లో ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో కర్మ అనేటువంటి తొలుగుతుంది. అయితే ఒక్కొక్క నెల వచ్చేటువంటి పౌర్ణమి అప్పుడున్నటువంటి గ్రహస్థితి ఒక రకమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా చూసుకుంటే ఏరువాక పౌర్ణమి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళకి చూడండి, రుణము నుంచి బాధపడుతున్నాము, రుణ సంబంధించిన విముక్తి కావాలి, లేదా విదేశాలకు వెళ్ళాలి, మ్యారిటల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కొంతమందికి చూడండి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్యనే ఏదో ఒక తగాదా రావడం, మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటికి ప్రత్యేకంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజు చేసేటువంటి మంత్ర సాధన. పౌర్ణమి రోజు మనకి ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది, కానీ మా చిన్నప్పుడు ఇప్పటికీ మా ఇంట్లో చేస్తుంటారు. చలివిడి చేస్తారమ్మా. చలివిడి అంటారు. చలివిడి చేస్తారు. మీ బియ్య పిండితో చేస్తారు చలివిడి. దీపం ఒక ప్లేట్లో చక్కగా ఒక గిన్నెలో మంచి పెద్ద గిన్నె తీసుకుని అందులో చలివిడి, అరటిపళ్ళు, దీపము, ఆకు ఒక్క, పప్పుతో చేసినటువంటి ఇంకొక పదార్థము, పానకము, ఇవన్నీ చంద్రుడికి చూపిస్తూ, చంద్రుడికి మనకి లలితా సహస్రనామాల్లో తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామం ఒకటి ఉంటుంది. అంటే అమ్మవారి తాటంకాలట ఈ రెండు కూడా. చెవులు ఉన్నటువంటి ఆ చెవి కమ్మలు. ఎలా చెప్పగలరండి అంటే దీనికి ఇంకొకటి ఉంది, చెప్తా. అదేమిటంటే ఒకరోజు ఇలాగే మనకి మన అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో మనకి కంచి కామాక్షి ఆలయంలో ఒకరోజు రాజుగారు వెళ్తూ ఉన్నారు. అక్కడ వెళ్తూ ఉంటే ఒక మహాభక్తుడు, అమ్మవారి మహాభక్తుడు అలా కూర్చొని రమిస్తున్నాడు, అమ్మవారిని తలుచుకుంటూ అలాగా అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ఇంక అందులో లీనమైపోయి ఉన్నాడు. అందరూ రాజుగారు వెళ్తే ఎలా ఉంటుంది, అందరూ నిల్చుంటారు, అయ్యో రాజుగారు వచ్చారు కదా గౌరవంతో. ఆయన మాత్రం అలాగే కూర్చొని ఉన్నాడు. నేను కనిపించింది ఏమిటి అందరూ నిల్చుంటే ఈయన కూర్చున్నాడు అంటే చిన్న అహం ఉంటుందిగా ఎక్కడో, ఏమిటి రాజు వస్తే కూర్చోవడం ఏంటని. ఏంటి ఇలా అని చూస్తుంటే వేరే వాళ్ళందరూ ఏమన్నారు, వాడు పిచ్చివాడు రాజా, మీరు వెళ్ళిపోండి, వాడు ఏదో పిచ్చివాడు అన్నాడు. అనగానే వెళ్ళిపోయాడు. మళ్ళీ రిటర్న్ వస్తే అలాగే కూర్చోన్నాడు. సరే పిచ్చివాడు అంటున్నారు కదా, మనం ఒకసారి అడుగుదామని ఇలా చేయబెట్టి తట్టాడు. తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే వాళ్ళు ఏమిటి తిది అన్నాడు. అనగానే పౌర్ణమి అన్నాడు. ఆ రోజు అమావాస్య నిజంగా. ఓహో అవునా, అయితే నేను సాయంత్రం వస్తే నువ్వు నాకు పూర్ణమి చంద్రుడిని చూపించగలవా? తప్పకుండా చూపిస్తాను రాజా అన్నాడు. వెళ్ళిపోయాడు. అందరూ అన్నారు, రే పిచ్చివాళ్ళలాగా ఉన్నావు, మేమేదో పిచ్చివాడు, నిజంగా నువ్వు పిచ్చివాళ్ళలా మాట్లాడుతున్నావు, ఈరోజు అమావాస్య, పౌర్ణమిని ఎలా చెప్పావంటే ఏమో మా అమ్మ యొక్క ముఖం పౌర్ణమిలా వెలిగిపోతుంది, నాకు పౌర్ణమిని అమ్మవారు పలిగించింది, ఆవిడే చూపిస్తుంది అంతే అన్నాడు. అని సాయంత్రం రాజుగారు వచ్చారు, ఏది చూపించు అనగానే ఇలా వేలు పెట్టి చూపించగానే అమావాస్యగా ఉన్నటువంటి చంద్రుడు ఒక్కసారిగా పౌర్ణమిగా మారాడు. ఎలా మారాడు అంటే అమ్మవారి తాటంకం విసిరిందట అక్కడ, అది పౌర్ణమి. అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే ఏమిటి, రవిచంద్రులు ఇద్దరు అమ్మవారి తాటంకములు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా ఎవరు ఆ గ్రహస్థితిని మార్చగలరో, మనం ఏదంటే అది అయ్యేలా ఎవరు చేయగలరంటే అమ్మవారు. అమ్మవారి భక్తుడు అయినందుకే అతను ఇవాళ పౌర్ణమి అనగానే అమావాస్య కూడా పౌర్ణమిగా మారింది. అమ్మవారు అంటే పర్టికులర్ అమ్మవారే లేకపోతే లలిత అమ్మవారే అన్నిట్లో, ఇప్పుడు అన్ని దేవతలకి శక్తిని ఇచ్చేది ఆవిడేనమ్మా. అంటే దుర్గామాత అని, కనకదుర్గా టెంపుల్ అని, దుర్గా రూపంలో ఒకటి ఉందమ్మా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తల్లి ఉంది ఇంట్లో, చీపురు పడుకుని ఉడుస్తుంది, అదొక అవతారం అనుకోండి. వంట చేస్తుంది, అదొక అవతారం అనుకోండి. చక్కగా పూజ కోసం చక్కగా అలంకరించుకొని కూర్చుంది లక్ష్మీదేవిలాగా, అప్పుడు లక్ష్మీ అవతారం అనుకోండి. ఒకే శక్తి ఇన్ని రూపాల్లో ఉందని ఒకసారి అనుకోండి. దుర్గవేరు అంటే ఆ రూపాలు దాల్చిందంతే, ఒకే శక్తి. లలితాంబిక అమ్మవారిని పూజిస్తే మనకు మంచి జరుగుతుందంట. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఏ శక్తి నీకు కావాలి, ఇప్పుడు భయం వేస్తుంది, దుర్గా శక్తిని పూజించు. ఎందుకంటే భయం అనేటువంటిది ఎందుకు వస్తుంది, చంద్రుడు వీక్గా ఉంటే భయం వేస్తుంది. కొంతమంది చూడండి మెంటల్లీ బాగా డిప్రెస్లోకి వెళ్ళిపోతుంటారు, అలాంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః అని చేసుకోవాలి. అలా అయితే అమ్మవారి
తాటంకముగా భావించి ఆ చలివిడి చూపించి పౌర్ణమి నాడు గనక ఎవరైతే అమ్మవారి లలితా సహస్రనామాలు శ్రవణము పఠనము చేస్తారో, అందులో ప్రత్యేకంగా పౌర్ణమి నాడు ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు 2 మంత్రాలు ఏమిటది అంటే, ఒకటి ఓం అపర్ణాయై నమః, రెండవది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. లేదంటే వివాహ జీవితం ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాము, వివాహం అయిపోయింది కానీ మా ఇద్దరి మధ్యన ఎటువంటి సఖ్యత లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదు మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాము, బిజినెస్లో రాణించలేకపోతున్నాం, ఎప్పుడు ఖర్చులే అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే ఆ రోజు చనివిడి నైవేద్యం కాబట్టి ఆ చనివిడిని పిల్లలకు పంచిపెడతారు ముఖ్యంగా. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియని భయాలు ఉంటాయమ్మా పిల్లలకి, ఏమవుతుందో ఏంటో ఆ పిరికితనంపై మెచ్యూరిటీనెస్ పెరుగుతుంది. అలా పిల్లలకి మెచ్యూరిటీనెస్ పెరుగుతుంది. పెద్దవాళ్ళు తింటే ఏమవుతుందంటే, కొంతమంది చూడండి ఏదో అయిపోతుందేమో, ఏమో అయిపోతుందేమో అని కొన్ని భయాలు ఉంటాయి పెద్ద అయ్యాక కూడా. చిన్నప్పుడు ఉండే భయాలు వేరు, పెద్ద అయిన తర్వాత మారే భయాలు వేరు. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, ఎవరైనా చిన్న పిల్లవాడు కారు బొమ్మ ఆడుకుంటున్నాడు అనుకోండి, మనం కారు తీసుకుంటే ఏడుస్తాడు. అదే పెద్ద అయిన తర్వాత మన దగ్గర కారు తీసుకుంటే తీసుకోరా ఇంకో 100 కార్లు కొనుక్కుంటా అంటాడు. 100 రూపాయలకు ఒక కారు షాప్కి వెళ్తే 50 రూపాయలకి బుడ్డి కారు కూడా దొరుకుతుంది అంట. అంటే ఏమిటి, ఒక మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది. మన ఏడుపులు కూడా పెద్ద అయ్యాక ఎలా ఉంటాయంటే, మనం ఏదో అయిపోతుందని ఏడుపు కొంత ఉంటుంది మనిషిలో, అది పోగొడుతుంది. ఆ అజ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు. చాలా మటుకు ప్రసాదం ఇయడం అంటే ఏదో పిల్లలు దేవులతో సమానం కాబట్టి ఇయడం అని అనుకున్నారు చాలా మంది. కానీ ఇవాళ అర్థమవుతుంది అది కూడా వాళ్ళ వికసిత్కి అవసరపడుతుంది. అంటే మీరు అన్నట్టుగా పిల్లలు దేవుడితో సమానం ఎందుకంటారంటే, కల్మషము ఉండదు వాళ్ళ మనసులో ఎక్కడా కూడా. భగవంతుడు కూడా కల్మషం లేని మనసు అయింది. మెయిన్గా ఈ ఉద్దేశంతోనే పెడతారు ఎవరికైనా మామూలుగా పిల్లలు పెడతారు. అయితే చలివిడి విషయంలో ఎందుకు పెడతారు అంటే, వాళ్ళలో మానసిక ఏవైనా మానసిక రుగ్మతలు ఉన్నా, చిన్నపిల్లలకి చంద్రుడు కారకుడు, చంద్రుడికి నైవేద్యం పెట్టినటువంటి పిల్లలకు పెడితే వాళ్ళలో మానసిక ఉల్లాసము, రోగాలు ఏమైనా ఉన్నా సరే పోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదా గురువుగారు ఏ నామంతో చేస్తే ఏ బాధలు తొలగిపోతాయని చాలా క్లియర్గా చెప్పారు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే స్పెసిఫిక్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ రిపీటెడ్ మోడ్లో పెట్టుకొని రాసుకొని మీరు ఆ మంత్రజపం చేస్తే కనుక మీరు ఆ సమస్య నుంచి విముక్తులవుతారు. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.